మన్యం జిల్లాలో ఏనుగుల హల్చల్, పంటలు వ్యవసాయ మోటార్లు ధ్వంసం, రైతులు లబోదిబో. మన్యం జిల్లాలో ఏనుగుల సంచారం రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తుంది. కొమరాడ మండలంలో ఈరోజు తెల్లవారుజాము సుమారు 4 గంటల సమయంలో 8 ఏనుగుల గుంపు పంట పొలాల్లోకి చొరబడి భారీగా నష్టం కలిగించింది. చేతికందిన పంటలను ఏనుగులు ధ్వంసం చేయడంతో రైతులు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. కొమరాడ మండల పరిధిలోని పలువురు రైతులకు చెందిన పామాయిల్ తోటలు, పత్తి తోటలు, బీర పంటలు, వరి పంటలతో పాటు వ్యవసాయ విద్యుత్ పంపు మోటార్లను ఏనుగులు ధ్వంసం చేశాయి. ఇటీవల జీఎం వలస, గొరుగుబిల్లి మండలాల్లో పంటలను నాశనం చేసిన ఏనుగులు తాజాగా కొమరాడ మండలంలోనూ బీభత్సాన్ని సృష్టించాయి. ఏళ్లుగా అటవీ శాఖ అధికారులు ఏనుగుల కదలికలను పర్యవేక్షించడం, నష్టపోయిన పంటలను పరిశీలించి పరిహారం అందించడం తప్ప శాశ్వత పరిష్కారం చూపలేకపోతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు మన్యం జిల్లాకు తీసుకొచ్చిన కుంకి ఏనుగులు జయంతి, అభిమన్యులు సీతానగరం మండలానికి వచ్చి నెల రోజులు అవుతున్నా వాటి సేవలు ఎక్కడ వినియోగిస్తున్నారో తెలియడం లేదని సిపిఎం నాయకులు ప్రశ్నించారు. కుంకి ఏనుగులకు శిక్షణ ఇస్తున్నారా లేక వాటిని కేవలం ఉంచుతున్నారా అనే విషయం స్పష్టం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అడవి ఏనుగుల నుంచి రైతులకు రక్షణ కల్పించేందుకు వెంటనే చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. కొమరాడ మండల కేంద్రానికి చెందిన బొత్స సింహాచలం, బి తవిటినాయుడు, గౌర్నాయుడు, పకీరు, తెంటి పోనాయుడు తదితర రైతుల పంటలను ఏనుగులు ధ్వంసం చేశాయని తెలిపారు. వెంటనే రెవెన్యూ, అటవీ, వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి బాధిత రైతులకు నష్టపరిహారం అందించాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. కుంకి ఏనుగులను రంగంలోకి దించి అడవి ఏనుగులను అడవుల్లోకి తరలించాలని, లేదంటే జూ లేదా సీతానగరం మండలంలో ఏర్పాటు చేసిన కుటీరానికి తరలించాలని కోరుతున్నారు. రైతులకు భద్రత, భరోసా కల్పించకపోతే భవిష్యత్తులో రైతులతో కలిసి కలెక్టర్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని సిపిఎం నాయకులు హెచ్చరించారు. పార్వతీపురం, మన్యం జిల్లా కొమరాడ మండల కేంద్రంలో సుమారు ఒక 10 మంది రైతులకు సంబంధించిన పామాయిల్ తోట ఇతను నీటి ఇంజిన్ మొత్తం మీద నిరీక్షించదండి. ఈ నీటి ఇంజిన్ కూడా లక్ష్యవారం అంటే శుక్రవారం ఉదయం 4 గంటల ప్రాంతంలో వచ్చి మొత్తం అది ధ్వంసం చేసేయండి. పామాయిల్ మొక్కలు మొత్తం పీక్ చేయి, అలాగే ఈ నీటి ఇంజిన్ కూడా పీక్ చేయి. ఇప్పుడు ఇంకా వరి చేను కూడా మొత్తం కుమ్మి చేయండి. ఇదండి రైతులు అందరూ కూడా ఉన్నారు. ఇమ్మీడియట్ గా ఫారెస్ట్ అధికారులు, రెవెన్యూ శాఖ అధికారులు వచ్చి పరిశీలించి నష్టపరిహారం ఇవ్వకపోతే మరి ఇక రైతులు మరి బతికే పరిస్థితి లేదు. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పి కుంకి ఏనుగులు జూలై 25వ తేదీన కుంకి ఏనుగులు 2 తెచ్చారు. అభిమాన్యు, జయంత్ అని 2 ఏనుగులు తెచ్చారు. గుర్తింపు ధర ఉన్నాయి. మరి నెల రోజులు అవుతున్నాయి. మరి ఆ ఏనుగులు అక్కడ పెంచుతాండ్రా, ఏడ్ చేస్తాండ్రా, మరి ఎందుకు తెచ్చారో తెలియని పరిస్థితి. నెల రోజులు బట్టి ఏడ్ చేస్తారో తెలియని పరిస్థితి ఉంది. ఈరోజు అడవి శాఖ అధికారులు ఏనుగులైన అట్లా తిరగడమే తప్ప రక్షణ లేదు. ఇప్పటికైనా అడవి శాఖ అధికారులు, ఇది రెవెన్యూ శాఖ అధికారులు వెంటనే రైతులు పోయిన పామాయిల్ తోటలు, ఈ నీటి ఇంజిన్లు, ఈ వరి చేను మొత్తం కూడా పరిశీలించి వెంటనే రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం.